ఉదయాన్నే 10 నిమిషాల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన టిఫిన్ కావాలా? అయితే ఈ మక్కపిండి ఉప్మా తప్పకుండా ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి రుచి. ఈరోజు చాలా ఈజీగా, చాలా టేస్టీగా మక్కపిండి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మక్కపిండి, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, వాటర్. ముందుగా ఒక ఇనుప మూకుడు తీసుకోండి, ఎందుకంటే ఇందులో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అవన్నీ బాగా వేగేంత వరకు కలపాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలపండి. తర్వాత ఇందులోకి కొన్ని ధనియాలు వేసి వేగనివ్వండి. ధనియాలు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులో ఒక కప్ పిండికి 3/4 వాటర్ని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మరిగించుకోవాలి. నీరు మరిగిన తర్వాత మంటని తగ్గించి మక్కపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. తర్వాత మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ మక్కపిండి ఉప్మా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హోమ్ స్టైల్ వంటల కోసం అమ్మ చేతి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.